నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పాటు కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళకి చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు. మంత్రులు కూడా భారీగానే హాజరయ్యారు, ఒక్క వ్యక్తి తప్ప. ఆయన ఎవరు అంటే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. వేరే వాళ్ళు హాజరవ్వకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన హాజరవ్వకపోతే మాత్రం అది ఒక ముఖ్యమైన పాయింట్. సరే, దాంతోపాటుగా అసలు విషయం ఏంటి అంటే ఇందులో ఈ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా 2 రోజుల పాటు జరిగిన దాంట్లో ఒకటి, జిల్లాలని ఎలా అభివృద్ధి చేయాలి, P4 గురించి, ఇలా అనేక విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. పథకాల గురించి కూడా మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఒకటి, కలెక్టర్లందరూ కూడా కలెక్టర్లందరూ కూడా ప్రజాప్రతినిధులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది వినాలన్నట్లుగా ఉంది. కొంచెం ఇంతకుముందు గతంలో కూడా అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళితే వాళ్ళు అక్కడ టీ ఇచ్చి అధికారులు ఉద్యోగులు పని చేయాలి వాళ్ళకి ఏమైనా కానీ అని. అయితే అడిషనల్గా ఒకటి జోడించారు ఏంటంటే, అలా అని వాళ్ళు అవినీతి చేసినా కూడా మీరు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు. అది కొంచెం సింపుల్గా ఉందంతే, అంటే చేసినా కొంచెం చూసి చూడనట్లు ఉండండి అన్నట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ 2 రోజుల సమావేశంలో ఏంటి లాభం? ఏం లాభం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఏళ్ళుగా ఆయన ఏమీ మారలేదు. ఆయన ఏమనుకుంటారంటే కలెక్టర్లని లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఉరుకులు పరుగులు ఎత్తిస్తే దానివల్ల అభివృద్ధి వచ్చేస్తుంది, దానివల్ల ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఎలా జరుగుతుంది అది? ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చిన్నపిల్లలు ఏం కాదు కదా. మీరెందుకు సమీక్ష సమావేశాల పేరుతో రోజుల తరబడి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేది? నీ జిల్లాకి ర్యాంక్ వచ్చింది, నీ జిల్లా అభివృద్ధి కాలేదు. ఎలా అభివృద్ధి చెందుతాయి జిల్లాలు? ఊరికి కలెక్టర్లు ఫైళ్ళ మీద సంతకాలు పెడితే అభివృద్ధి చెందుతాయా? జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? ఎక్కువ ఉపాధి ఉండడము, ఆదాయం రావడము, ప్రభుత్వానికి ఆదాయం రావడము, ప్రభుత్వం తమ ప్రజల కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టడం, ఇదే కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఇంక వేరే పదం ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే అధికారులను ఎప్పుడు సమీక్షా సమావేశం, ఇంతకుముందు అయితే టెలికాన్ఫరెన్స్లని, వీడియో కాన్ఫరెన్స్లని, వాళ్ళు ఎప్పుడు ఏ ఆఫీస్ కన్నా పోండి అధికారులు అందుబాటులో ఉండరు. ఏమంటే లేదు వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు లేదా టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు, ఇలా చెప్పేవాళ్ళు. అధికారులు అందుబాటులో. ఆయనేమో జగన్ గారేమో అనావృష్టి, ఆయన అసలు ఎప్పుడు మీటింగ్లే పెట్టేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు. ఆయనేమో తన సీఎం పేషీలో ఏం మాట్లాడుకుంటాడో, ఏం నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికి తెలిసేది కాదు. ఈయనేమో పగలు రాత్రి నేను జనం మధ్యనే ఉన్నాను, నేను అధికారుల మధ్యనే ఉన్నాను అని చెప్పేసి ఈయన అధికారుల మధ్యన ఉంటూ ఏవో చెప్తూ ఉంటాడు. అంటే ఏమిటంటే ఇది తప్ప గొప్ప అనేది కాదు. అంటే ఒక ముఖ్యమంత్రి అంత యాక్టివ్గా ఉండడము, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండడము, అట్లా పనిచేస్తున్నట్టు కనిపించడము, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కానీ రిజల్ట్ ఏమిటి? దేనికైనా రిజల్టే కదా. మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాశాను నేను 3 గంటల సేపు వంచిన తల ఎత్తకుండా రాశానంటే కుదరదు. మీ మార్కులు ఏమిటి అనేది కదా. ఈయన ఏమిటంటే చిన్నపిల్లలకు లాగా ఐఏఎస్ ఆఫీసర్లకి ర్యాంకులు ఇస్తాను, నేను మార్కులు ఇస్తాను, మీ జిల్లా వెనకబడింది, మీ జిల్లా వెనకబడింది, ఫైళ్ళన్నీ పరిగెత్తాయి. ఏం ఫైళ్ళు పరిగెత్తాయి? ఉపాధి మన అభివృద్ధిని ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వాళ్ళు కలెక్టర్లు ఏమైనా ఆదాయ మార్గాలు ఏమైనా కొత్తగా ఏమైనా అన్వేషిస్తారా? అలా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రిజిస్ట్రేషన్ శాఖ, రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది, ఈవెన్ అమరావతిలో కూడా డౌన్లో ఉందంటున్నారు. మరి అమరావతి మీరు అద్భుతమైన నగరంగా మారుస్తున్నప్పుడు మీకు అమరావతి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం విపరీతంగా రావాలి కదా, ఎందుకు రావడం లేదు? ఒకటి. ఇక జిఎస్టీ పెరగాలి, అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. ఇక మీకు ఆదాయ మార్గాలు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? కలెక్టర్లు ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ది ఓల్డ్ స్కూల్లోనే ఉన్నారు ఆయన. ఈ రోజుల్లో ఎవరితోనైనా క్షణాల్లో మాట్లాడే ఆయన ఆదేశాలు ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు సమీక్షా సమావేశాల పేరుతో 2 రోజులు మీటింగ్, 2 రోజుల పాటు మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి, స్కూల్ పిల్లల్ని కూర్చోబెట్టి నేను మారాను, ఇంత మునుపట్లాగా లేదు, అవి స్లైడ్లు వేసి చూపించేది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పత్రికల నిండా, వాళ్ళ అనుకూల పత్రికల నిండా చంద్రబాబు గారు మునుపటిలా లేరు, ఆయన అన్నీ తెలుసుకుని ఎవరిని ఎక్కడ మందలించాలో అక్కడ మందలిస్తున్నారు. సీఎం గారు పరిగెత్తితే రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయా? సీఎం గారు పరిగెత్తడం అనేది మంచి లక్షణమే, కానీ దానివల్ల రాష్ట్రాలు అభివృద్ధి కావు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే ఏం జరగాలి? ఆదాయం పెరగాలంటే వ్యవసాయం పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, బయట నుంచి పెట్టుబడులు రావాలి. ఈయన చెప్పినట్టుగా విపరీతం లక్షల కోట్ల పెట్టుబడులు అవేవో చెప్తున్నారు కదా, అవన్నీ వచ్చి మెటీరియలైజ్ అయితే అప్పుడు ఉపాధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి.
ఇవేమీ లేకుండా మీ జిల్లా వెనకబడింది, మీ జిల్లా వెనకబడింది, మీకు ఎక్కడుంది ఆదాయం, మీ దగ్గర ఏముంది ఆదాయం, మద్యం ఆదాయం ఉంది మీకు. ఇసుక అనేది ఏదో ఫ్రీగా ఇస్తున్నామంటారు కానీ ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా మీ వాళ్ళే తీసుకుంటున్నారు. అదే కదా జరుగుతూ ఉంది. అందుకని ఈ 2 రోజులు ఎవరు వింటారు ఇదంతా ఈ తలకాయ నొప్పని పవన్ కళ్యాణ్ గారు రారు. మామూలుగా మీటింగులకి ఆయన ఎందుకు రారంటే సినిమా వాళ్ళకి సహజంగానే ఓపిక ఉండదు. వాళ్ళు ఏమిటంటే ఏదో సార్ షార్ట్ రెడీ అనగానే వచ్చేసి వాళ్ళకి ఏదో పోర్షన్ ఇచ్చింటారు, ఆ డైలాగ్ అలా ఎమోషనల్గా చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు, ఆ క్యారవాన్లోనే ఏదో కూర్చుంటారు. మళ్ళీ గంటకో 2 గంటలకు మళ్ళీ కెమెరా షాట్ రెడీ అయితే మళ్ళీ వస్తారు. ఇలా వాళ్ళు అలవాటు పడి ఉంటారు. కానీ మరి ఆయన నేర్చుకోవాలి అంటున్నారు. ఏం నేర్చుకుంటారు ఆయన? 2 రోజులు అదే ఏ సమావేశాలకు రారు ఆయన. సరిగ్గా వచ్చి కొన్ని గంటల పాటు కూర్చోలేరు. అటు పార్టీనేమో దాన్ని అభివృద్ధి చేయరు. ఇటు డిప్యూటీ సీఎంగా ఆయన చేయాల్సిన పనులు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో, సరే రిజల్ట్ సంగతి పక్కన పెట్టిన, ఆ వయసులో వచ్చి అన్ని గంటల సేపు అధికారులతో మీటింగ్లు అవి చేస్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మీరు కూడా కూర్చొని మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. మీ శాఖలకు ఉన్న సమస్యలు ఇంకేదో మాట్లాడాలి కదా. ఇంకేది మాట్లాడరు ఆయన. ఎందుకంటే ఆయన ఏదో నాకు హెల్త్ బాగాలేదో ఇంకేదో చెప్తారు. ఆయన ఏ సమావేశానికి అయినా ఆయనకి హెల్త్ బాగాలేకపోవడమో ఇంకేదో పని ఉండడమో జరుగుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఏమిటంటే ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎన్ని చెప్పినా పార్ట్ టైం పొలిటీషియన్ ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పొలిటీషియన్. పగలు రాత్రి ఆయన, సరే గెలుపు ఓటముల సంగతి తర్వాత, పగలు రాత్రి కూడా ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు మాడుతూ ఉంటారు, రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయాలే చేస్తూ ఉంటారు. అది ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ అంటే అది. ఈయన ఎక్కడ చేస్తాడు రాజకీయాలు? సరే, ఇంకొక క్వశ్చన్ వేశారు మీరు. ప్రజాప్రతినిధులకు అధికారులు గౌరవం ఇవ్వాలి. ఎవరు గౌరవం ఇవ్వడం లేదు. గౌరవం ఇవ్వడం అంటే ఏమిటంటే వాళ్ళ వచ్చిన అడ్డగోలు అన్నీ తెచ్చి వాళ్ళు ఏవో కాంట్రాక్ట్లని అవని ఇవని అంటే పరిష్కరించేకి వీలున్నవి కొన్ని ఉంటాయి, పరిష్కరించడానికి వీలు లేనివి కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ తెచ్చి వాళ్ళు ఏ పైరవీలు ఇంకోటో తెచ్చి మా కలెక్టర్ గారు మాకు ఏంటంటే ఆయన ఎట్ట చేయగలుగుతాడు? ఆ భూమిని రెగ్యులరైజ్ చేయండి, ఈ భూమిని మేము కబ్జా చేశాము, ఈ భూమిని మాకు ఇవ్వండి అని అడిగారు అనుకో, వాళ్ళు ఎట్ట చేస్తారు? ప్రజల సమస్యల మీద అధికారులను కలుస్తున్న ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? ప్రజల సమస్యలు ఆ నియోజకవర్గంలో అయ్యా మాకు ఈ సమస్య ఉంది తీర్చండి బాబు అని కలిసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సొంత సమస్యలే కదా అందరికి, ఎవరు చూడు సొంత సమస్యలే. సొంత సమస్యల మీద అధికారులు ఏం చేయగలుగుతారు? ఇప్పటికే అధికారులు అనేక పనులు చూడనట్టు వదిలేస్తున్నారు. ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, మీరంతా పక్కాగా ఉండాలా, మీ మీదే ఆధారపడి ఉంటుంది పాలనంతా, ప్రతిసారి చెప్తారు ఆయన. కానీ వచ్చే 5 ఏళ్లకి ఏం జరుగుతుందో రిజల్ట్ ఆయనకు కూడా తెలియదు. ఎందుకు మరి మీరు పగలు రాత్రి పనిచేస్తారు, పగలు రాత్రి అధికారుల మధ్య ఉంటారు, పగలు రాత్రి సమీక్షా సమావేశాలే చేస్తారు, మరి ఎందుకు మీరు నెక్స్ట్ టర్మ్కి ఎందుకు గెలవరు? అది ఆయన వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు నెక్స్ట్ టర్మ్ గెలవరంటే ప్రజల అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన సంక్షేమము ఇవన్నీ మర్చిపోయి ఆయన ఫైళ్ళు సంతకాలు ఒక కూలివాడు ఉంటాడు, వానికి ఏం ఫైళ్ళు ఉంటాయి? ఫైళ్ళ సంతకాలు ఇవన్నీ కూడా ఎవరివంటే అబౌవ్ అంటే కాంట్రాక్టర్లు, వీళ్ళకి ఉద్యోగులు, వీళ్ళకి సంబంధించింది ఫైళ్ళు. ఎప్పుడు కూడా ఒక సాధారణమైన ప్రజలు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి ఏం ఫైళ్ళు ఉంటాయి కదిలేదానికి? ఏమీ ఉండవు వాళ్ళకి. అందుకని వాళ్ళ సమస్యలు నేను విస్మరిస్తాడు. రైతులు ఉంటారు, రైతులకు ఏం ఫైళ్ళు ఉంటాయి కదిలేదానికి? రైతుల సమస్యలు విస్మరిస్తాడు. కాబట్టి వీళ్ళు సాధారణ జనము ఎవడైతే పొద్దున్నే వచ్చి ఓటేస్తాడో వాళ్ళ సమస్యలు విస్మరించడం వల్ల ప్రతిసారి తెలుగుదేశం నెగిటివ్ రిజల్ట్ తెచ్చుకుంటా ఉంది. నేను ఇంత బాగా పనిచేశానే, నేను ఇంత చేశానే, కానీ ఎందుకు నన్ను జనం ఓడించారని మళ్ళీ ఆయన వాపోతూ ఉంటాడు. ఎందుకు వాపోతూ ఉంటాడంటే సాధారణ జనాన్ని, పార్టీని, అధికారాన్ని సమన్వయం చేసుకోకపోవడం వల్ల చంద్రబాబు గారు ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఆయన ప్రాబ్లం. దేశం మొత్తంలో 2047కి అది విజన్ 47 అంటున్నారు. ఆ టైంకి ఏదో చాలా డెవలప్మెంట్ అయిపోతుంది, అందులో తెలుగు వాళ్ళది 33% వరకు ఉంటుంది అని చెప్పారు. అంటే ఏ బేసిస్? 47కి ఏం జరుగుతుందో సరే, ఆయన విజన్ని మనం ఏం తప్పట్టక్కర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక భ్రమలో ఉన్నారు. ఆయనకు ఆ భ్రమని ఆయన నుంచి తొలగించడం ఎవరి వల్ల కాదు, ఆయన బయటికి రాడు. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ భూము నగరాలని మార్చివేసింది, నగర రూపురేఖల్ని మార్చివేసింది. దాంట్లో భాగంగా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కూడా డెవలప్ అయింది. ఈయన తర్వాత వచ్చిన అనేక మంది కేసీఆర్ గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి పనిచేసిన వాళ్ళే.
ఈయన ఎంతసేపు ఏమిటంటే నా విజన్ ఉండడం వల్లే నేను హైదరాబాద్ డెవలప్ అయ్యింది, ఈరోజు హైదరాబాదు ఒక ప్రపంచ నగరంగా లేదా భారతదేశంలోనే ఒక పెద్ద నగరంగా ఉందంటే నేను ఆ రోజు నా విజనే కారణం అని అనుకుంటూ ఉంటాడు ఆయన. మీ విజన్ కాదు, మీ ప్లేస్లో ఎవరున్నా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అట్లనే ఇప్పుడు కూడా ఏమిటంటే నేను అమరావతిని అద్భుతమైన నగరం చేసేస్తాను, 2047కి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి అనే భ్రమలోనే ఉన్నాడు ఆయన. ఎలా మారుతాయి రూపురేఖలు? మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఒకటి ఇలా మీరు రేపు పొద్దున అమ్మక వందనం ఇస్తామంటున్నారు, జూన్కి అందరూ ఉంటే అందరు పిల్లలకి. మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు ఎక్కడున్నాయి? మీరు ఎలా లబ్ధిదారులు చేస్తారు? డబ్బులు లేవని ఆయనే అంటూ ఉంటాడు, కానీ నేను అన్ని పథకాలు ఇస్తానంటూ ఉంటాడు. ఈ రెండు ఎట్లా మ్యాచ్ అవుతాయి? మీ దగ్గర ₹1 లేకుండా నేను పెద్ద కారు కొంటాను అన్నారు అనుకోండి ఉదాహరణకి, ఈ రెండు మ్యాచ్ కావు కదా. మీ దగ్గర డబ్బులు లేని మాట అన్నా నిజమై ఉండాలి, లేదంటే మీరు కారు కొనే మాట అయినా అబద్ధమై ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉండాలి కదా. మరి ఆయన ఏమో డబ్బులు లేవు, నేను వడ్డీలు కట్టాలా, వడ్డీలు కట్టకపోతే డిఫాల్టర్ అవుతాము, మనం మళ్ళీ ₹1 అప్పు పుట్టదు, ఏదో చేసి వడ్డీ మాఫీ చేయిస్తాను, 2,000 కోట్లు 3,000 కోట్లు మిగులుతుంది, ఇట్లా చెప్తూ ఉన్నారు కదా. మరి రేపు ఇంత పెద్ద పథకాన్ని మీకు తెలిసే ప్రకటించారు కదా. లక్షల కోట్ల అప్పులు ఉంది జగన్ హయాంలో, 13 లక్షలు ఉంది, 14 లక్షలు ఉందని అన్నారు కదా. ఈరోజు మీరే చెప్తున్నారు అన్ని అప్పులు కలిసి 9 లక్షల కోట్లు ఉన్నాయని. మరి జగన్ హయాంలో ఉన్న 14 లక్షల కోట్లు ఇప్పుడు 9 లక్షల కోట్లు ఎలా అయ్యాయి? అది చెప్పరు. కాబట్టి ఈ అప్పులు 9 లక్షలకే మీరు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నప్పుడు మీరు చెప్పిన పథకాలన్నీ రేపొద్దున ఎలా చేస్తారో అది చెప్పరు ఆయన. ఎంతసేపు ఈ కలెక్టర్ల మీటింగులు, ఆ మీటింగులు, ఈ మీటింగులు పెట్టి, ఈ కాన్ఫరెన్సులన్నీ పెట్టి నేను ఏదో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉంది అని చెప్తూ ఉంటారు. ఎలా దూసుకుపోతుంది? మీరు రైతులను పట్టించుకోరు, సంక్షేమ పథకాలు ఇవ్వరు, సామాన్య జనాన్ని పట్టించుకోరు. ఇవన్నీ మీ నాయకులేమో ఎక్కడ చూసినా విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. మీ పేపర్లోనే రాస్తున్నారు, ప్రతిరోజు రాస్తున్నారు కదా. ఆ మద్యం సిండికేట్లో తినేశారని, దాంట్లో తినేశారని, ఇసుకంతా తోడేస్తున్నారని, వాళ్ళని బెదిరించారని, వీళ్ళని బెదిరించారని, ఇప్పుడే ఇంతమందిని బెదిరిస్తున్నారు. మళ్ళీ మీరేమో కలెక్టర్లకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నారు. రెస్పెక్ట్ వాళ్ళు అందరినీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నప్పుడు మరి బెదిరించే వాళ్ళ మీద మీరు ఐపీఎస్ అధికారులు చెప్పాలి కదా, ఎవరిని వదలొద్దండి, ఎవరు ఫ్రాడ్ చేసినా కేసు పెట్టండి అని చెప్పాలి కదా. చెప్పలేదు కదా మీరు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది ఆయనకి. ఇంకా ఆయన ఓల్డ్ స్కూల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొత్త ఆయన సాఫ్ట్వేరు ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషను స్లైడ్లు అన్నీ అద్భుతంగా చెప్తాడు, కానీ ఇంకా దాని నుంచి ఇంకొంచెం ముందుకు పోయేది ఏదో ఉంది. ఈ సమావేశాల పేరుతో రోజుల తరబడి టైం వేస్ట్ చేయడం అనేది ఇంక మానుకోవాలి ఆయన. మీరు ఫోన్ చేస్తే ఏ కలెక్టర్ అయినా పలుకుతాడు కదా, మీరు ఫోన్ చేస్తే ఏ శాఖలో ఉన్న అధికారైనా మీకు కావాల్సిన సమాచారం అందిస్తాడు కదా. ఇంకెందుకు మీరు ర్యాంకులు ఇచ్చి వాళ్ళని స్కూల్ పిల్లల్లాగా పిలిపించి నీవు వెనకబడి ఉన్నావు, నువ్వు ముందుబడి ఉన్నావు అంటే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉండాలి కదా వనరులు. ఆ వనరులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎట్లా చేస్తారు అభివృద్ధి? అది కదా పాయింట్. ఓకే, రైట్. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అంతకుముందు కూడా ఏదో నడు నొప్పి అన్నారు, హెల్త్ ఇష్యూస్ చెప్పారు. అంటే ఎవరైనా ఒక గైర్హాజరు కారణం హెల్త్ అంటే ఎవరు ఏమనరు కాబట్టి. ఈసారి ఏంటి? ఆయన ఓపిక లేదమ్మా. 2 రోజులు కూర్చోవాలంటే అంత సహనం లేదు ఆయనకి. అది ఓకే, అంటే చెప్పడానికి ఏం చెప్తారు? ఆయన ఎందుకంటే ఇంకోటి ఏమిటంటే సబ్జెక్టు, చంద్రబాబు నాయుడు గారికి సబ్జెక్టు మీద ఇప్పటికీ కూడా చదువుకొని వస్తారు ఆయన, ఇప్పటికీ కూడా అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అసలు తన శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయనకి. అంటే చదువుకోవాలి కదా, నిరంతరము తమ సబ్జెక్ట్ని చదువుకొని తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా అధికారులను అడగగలుగుతారు, లేదంటే అధికారులు చెప్పింది వింటారు. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ 9 నెలల్లో ఏం చేశారు అంటే ముందు ఆయనకు కదా స్కోర్ ఇవ్వాలి. అంటే అఫ్కోర్స్ ఆయన వెనకబడి ఉన్నాడు అనుకోండి, ఇంత మునుపుడు ఏదో మంత్రులకు ర్యాంకులు ఇచ్చినప్పుడు ఆయన వెనకబడే ఉన్నాడు కదా. ఈ స్కోర్లు ర్యాంకులు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ పిల్లలు అన్నీ మానుకొని నార్మల్గా ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తే సరే. పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన ఏమిటో మనకు అర్థం కాదు. ఒక్కోసారి సనాతన అంటాడు, ధర్మ అంటాడు, హిందూ అంటాడు, మళ్ళీ తమిళనాడు అని దేవాలయాలన్నింటికి వెళ్ళొస్తాడు. అది కన్ఫ్యూజన్. ఆయన కన్ఫ్యూజన్ రాజకీయ నాయకుల్లో, సమకాలీన రాజకీయ నాయకుల్లో ఆయన మొదటి వ్యక్తి. కాబట్టి ఆయన మీటింగ్కి ఇంక ముందు కూడా హాజరయ్యి ఏం మాట్లాడతాడు ఆయన ఏమో తెలుసుకోవాలి కదా ఆ మీటింగుల్లో. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అనే ఆయన ఊరికే కొంతకాలానికి ఆయన ఉత్సవ విగ్రహం అని వాళ్ళ పార్టీ వాళ్ళే అనుకునే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం వచ్చేసింది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు మెల్లిగా ఉత్సవ విగ్రహం ఆయన ఏం మాట్లాడరు. ఊరికే ఎప్పుడో ఢిల్లీకి పోయినప్పుడు ఇంకో చోట ఏదో మాట్లాడుతూ ఉంటారు, కొత్త విషయాలు ఏదో చెప్తూ ఉంటారు తప్ప అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద ఆయన మాట్లాడరు అనే క్లారిటీ మెల్లిగా వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.